మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటన. కాప్రా సర్కిల్ కూసాయిగూడలోని లక్ష్మీ గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహేందర్ రెడ్డి మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతాలకు చెందిన 5,62,421 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన మహేందర్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్సీ దయానంద్, కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, జాయింట్ జిల్లా కలెక్టర్ విజేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ తదితరులు. లక్ష్మీ నరసింహ ఎస్పీఎస్ గ్రూప్, వి జ్యోతి ఝాన్సీ గ్రూప్, దేవిక పవిత్ర గ్రూప్, వెంకటలక్ష్మి శివకాంతి గ్రూప్, తర్వాత వెంకటేశ్వర సర్కిల్ నుంచి బివి రమణ జీవన్ సాయి గ్రూప్, సి భావని లక్ష్మీనారాయణ గ్రూప్, సావిత్రి విష్ణువర్ధన్ ఎక్స్ప్రెస్, ఆర్ లక్ష్మి రజని సరోజిని గ్రూప్, ఉత్తర సర్కిల్ సభ నుంచి అదేవిధంగా శ్రీ శ్రీనివాస గ్రూప్ నుంచి రమగారు, అదేవిధంగా కాపా సర్కిల్లో శ్రీ సింధు వినాయక గ్రూప్ నుంచి పట్నగారు. ఈ మల్కాజీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మేడ్చల్ కానీ, ఉప్పల్ కానీ, మరి ఎల్బీ నగర్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దీనికి మన ఇన్ఛార్జ్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కూడా మరి మేమంతా కూడా వారితో పాటు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మరి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో, ముఖ్యంగా మహిళలకు మరి అయితే బస్సు సౌకర్యం కల్పిస్తుందో, నూతనంగా కూడా కొత్త బస్సులు తీసుకొని ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా మహిళలకు ఆర్టీసీ ఫ్రీగా సేవలు అందించడం జరుగుతుంది. దాంతోపాటు ఇలా రూరల్ ఉన్నటువంటి డాక్రా సంఘాలు అయితే ముందుకు వస్తుందో ఆ డాక్రా సంఘాల ద్వారా కూడా మహిళలకు వాళ్ళు రకరకాలుగా వాళ్ళకు తోచిన విధంగా ఏదైతే కొంతమంది బిజినెస్ పెట్టుకోవడం కానీ, వాళ్ళకు లోన్లు తీసుకొని వాళ్ళ కాలంగా నిలబడి లక్షలాది మంది మహిళలకు కోటీశ్వరం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి అందరూ కూడా ముందుండి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ అంతా పొందాలి. దీనికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో పనిచేస్తారు. మేమంతా కూడా మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మన ఇన్ఛార్జ్ మంత్రి మేమంతా కూడా మీకు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో పనిచేస్తామని చెప్పుకుంటూ ఇది మంచి కార్యం ఈరోజు స్టార్ట్ చేస్తుంటే కమిషనర్ గారు చెప్పినారు. ఈరోజు 500 మందికి ఇచ్చి 5 లక్షల నుంచి 6 లక్షల మంది మహిళలకు మరి చీరలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బెనిఫిట్ పొందాలని చెప్పుకుంటూ